శ్రీమతి ఝాన్సీ గారు. రాపర్తి ఝాన్సీ గారు. ఒకప్పుడు ముంబై, ఇప్పుడు మన భాగ్యం. ఈ మధ్య కళాకారులు కొంతమంది ముంబైలో ఉన్నప్పుడు ఆన్లో ఉండేవారు, ఇప్పుడు హైదరాబాద్ భాగ్యనగరానికి వచ్చే మీరే ఆఫ్ చేశారు. గురుగారు, ఈ మధ్య రెండు సందర్భాలలో కళాకారులు ప్రజాప్రతినిధుల పేర్లు మర్చిపోవడం వల్ల కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు, అందరికీ తెలిసిందే కదా. అయితే కళాకారులకు ప్రభుతకు మధ్య ఉండాల్సిన ఆ సున్నిత బంధం దెబ్బతింటే వచ్చే పరిస్థితులను వర్ణిస్తారా? ఈ ప్రశ్న క్లారిటీ కాస్త సంచాలకుల వారు కూడా ఇవ్వాలండి. కొంతమంది గురువు గారిని పద్మాకర్ రావు గారు అంటారు, లేకపోతే ప్రభాకర్ గారు అంటారు, ప్రభాకర్ రావు గారు అంటారు. భార్యకును భర్తకును మధ్య వైరమట్లు, భార్యకును భర్తకును మధ్య వైరమట్లు, జనక సుతులకు మధ్య విశ్వాసమట్లు, జనక సుతులకు మధ్య విశ్వాసమట్లు. తండ్రికి కొడుకులకు మధ్య ఉండేటువంటి విశ్వాసం లాగా. అర్ధిదాతల బంధమునట్లుగాగా, అర్ధి దాత ఇద్దరికి మధ్యలో పుచ్చుకునేవాడు ఇచ్చుకునేవాడు కదా, అర్ధిదాతల బంధమునట్లుగాగా మెలగవలయును, మెలగవలయును, మెలగవలయునుగా కలసి మెలసి ఇచ్చట. ఆ మెలసికి ఇక్కడ కలసి మెలసి ఇచ్చట. చాలా అద్భుతమైన పూర్వం నుండి ఈ కళాకారులకు ప్రభుత్వానికి మధ్య సంబంధం ఏ విధంగా ఉండాలో అన్ని ఒక్కొక్కప్పుడు భార్యాభర్తలాగా, ఒక్కొక్కప్పుడు తండ్రి కొడుకుల్లాగా, ఒక్కొక్కప్పుడు ఇచ్చుకునేవాడు పుచ్చుకునేవాడిలాగా ఉండాలి. కాకపోతే పుచ్చుకునేవాడు మొత్తం మీద 3 అడుగులు పుచ్చుకుని ముల్లోకాలు ఆక్రమించకూడదు, అది కొంచెం ప్రమాదం చూసుకోవాలి.